సార్ ఈరోజు మురారి రిలీజ్ ఉంది. దీనికి మార్నింగ్ నుంచి చూస్తుంటే మొత్తం హంగామా ఉంది థియేటర్ల దగ్గర. అంటే మల్టీప్లెక్స్‌లకి వెళ్ళకుండా థియేటర్లకి ఇప్పుడు పండగొస్తది. అయితే ఈ మురారి మూవీ గురించి మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటి సార్? ఈ 'మురారి' మూవీ సుమారుగా 98లో ఎప్పుడు రిలీజ్ అయింది అనుకుంటా. 98 సరిగ్గా ఇదే రోజు. సో అప్పటి వరకు మహేష్ బాబు ఇమేజ్‌ని ఒక దాన్ని ఏమంటారు? ఏం యాక్షన్ చేశాడురా అనే రేంజ్ తీసుకొచ్చేసింది. అంటే ఇది 4వ సినిమా అనుకుంటా మహేష్ బాబు కెరియర్లో. ఫస్ట్ రాజ్ కుమారుడు, రెండోది యువరాజు, మూడోది వంశీ. రాజ్ కుమార్ హిట్, యువరాజు ఓకే, వంశీ ఫ్లాప్. ఫ్లాప్ తర్వాత వచ్చిన 4వ సినిమా మురారి. మురారి అంటే ఇంకా కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ అంటేనే ఇప్పటి వరకు నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇంకే డైరెక్టర్కి కూడా క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు రాలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. ద వన్ అండ్ ఓన్లీ ఆ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ అని అంటారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అని అంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళు రాసుకోవచ్చు కానీ అప్పట్లో మీడియా కూడా ఇట్లాగే ఆయన్ని సంబోధించారు. అయితే కృష్ణవంశీ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది ఎవరిలోనున్నా యాక్టింగ్ బయటికి తీస్తాడు అన్నట్టుగా కూడా విన్నాను నేను. అండ్ మోర్ ఓవర్ జగద్బాబు గారు అంతవరకు గ్లామరస్ హీరోగా, లేదంటే మళ్ళీ ఆ జనరేషన్కి శోభన్ బాబుగా ఉన్న జగద్బాబు గారిని శోభన్ బాబు అనేవారు కదా. హీరోయిన్లు ఇద్దరు ఉంటారు, ఫ్యామిలీ ఓరియంటెడ్ లేడీసు, అమ్మాయిలు ఫ్యామిలీ లేడీస్ అయితే ఇంక పడి చచ్చిపోయేవారు జగద్బాబు అంటే. అంత క్రేజీ ఉన్న జగద్బాబుని అంతఃపురం సినిమాతో ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించాడు ఆయన. గెస్ట్ రోల్ అందులో బెస్ట్ ఉత్తమ సపోర్టింగ్ క్యారెక్టర్ అవార్డు కూడా ఆయన జగద్బాబుకి ఆ సినిమా. అసలు అంటే అట్లాంటి కృష్ణవంశీ గారు చేతిలో పడుతున్నాడు. ఎట్లా అంటే ఇంకా మరి సినిమా చూసేసరికి ఫస్ట్ ఏదో పురాతనం నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ప్రతి 72 ఏళ్ళకి కూడా ఆ వంశం నుంచి ఒకరు ఇదైపోతారు. రీసెంట్గా కృష్ణవంశీ గారి గురించి కూడా ఇదే కాన్సెప్ట్ మాట్లాడితే ఆయన ఒక ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నా, మహేష్ అనే వ్యక్తి ఇప్పుడు కాదు, నేను ఆ రోజే చూశాను ఆయనలో సూపర్ స్టార్. నేను సెట్లోకి వెళ్ళేటప్పుడు ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వడంట. అంటే ఈరోజు షార్ట్ తీద్దాం, ఎలా తీద్దాం, అక్కడ ఉన్న ప్రాపర్టీ అప్పటికప్పుడు ఉన్న దాన్ని బట్టి తీసేస్తాడంట. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. కంపల్సరీ ఇదే ఉండాలి అని ఏం పెట్టుకోడు, చెప్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేకపోతే ఉన్న సీన్స్ బట్టి కూడా తీసేసే కెపాసిటీ. దట్ ఈస్ కాల్డ్ కృష్ణవంశీ. ఆ కృష్ణవంశీ గారు కూడా ఒక సీన్ ఇట్లా చెప్పాలని చెప్తే దానికి ఈయన ఎక్స్పెక్టేషన్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ చేసేసేవాడట మహేష్ బాబు. సార్ ఓకేనా, మళ్ళీ చేద్దామా అనేవాడట. ఆయన అప్పుడే వీళ్ళు సూపర్ స్టార్ ఉన్నాడు రా బాబు అని అప్పుడే ఆయన చెప్పాడు. అండ్ మోర్ ఓవర్ కృష్ణవంశీ గారి సినిమాలకి ప్లస్ ఏంటంటే సాంగ్స్. కృష్ణవంశీ గారు సాంగ్స్ పిక్చరైజ్ చేసినట్టుగా ఎవరు చేయలేరు. ఈ సాంగ్స్ కూడా లిరిక్స్ ఏమైనా సామాన్యమైన లిరిక్సా? ఖచ్చితంగా సీతారామ శాస్త్రి గారిది. సీతారామ శాస్త్రి గారి దత్తపుత్రుడు కృష్ణవంశీ. అది ఎంత పబ్లో సాంగ్ అయినా, ఎంత రొమాంటిక్ సాంగ్ అయినా దాంట్లో కూడా మళ్ళీ ఏదో వేదాంతము, ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఆ సాంగ్లో, ఆ లిరిక్స్. అట్లా ఈయన రాబెట్టుకుంటాడో లేకపోతే ఆయన రాసిస్తాడో తెలియదు, అంత అద్భుతంగా ఉంటుంది. సో అటువంటి మురారి ముందు ఏంటిది కొంచెం లెందీగా ఉంది, మాట్లాడితే ఒక జ్వాల లేస్తుంట దీపం, ఎవరికో ప్రమాదం ఉంది, కొద్దిగా బోరు కొట్టింది అన్నట్టు అనిపించారు. కానీ మెల్లగా ఎక్కింది సినిమా. మొదటి 10 రోజులు పెద్దగా ఆడలేదు, తర్వాత మెల్లగా హిట్ అయింది. మెయిన్ దాని మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇండియన్ గవర్నమెంట్లో ఒక ఫేమస్ ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ దాన్ని బేస్ చేసి తీశారన్నట్టు కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. మేబీ అయితే అయిండొచ్చు. ఎందుకంటే జనరల్గా నేను కూడా నమ్మేదంటే కర్మ సిద్ధాంతం నమ్ముతున్నా, ఏది కూడా కర్మ విడిచిపెట్టదని. సో దాంట్లో కూడా అది కొన్ని జనరేషన్స్ అయిపోయిన తర్వాత ఆ జనరేషన్స్లో ఎవరి ప్రాణం పోతుంది అనే దానికి కృష్ణవంశీ గారు పెట్టిన కాన్సెప్ట్లో ఆ జనరేషన్లో మహేష్ బాబు ప్రాణమే ఆ జాతకాలకి పోలి ఉంటుంది. అక్కడ దీక్షితులు గారు యాక్చువల్గా మా గురువు గారు, ఆయన మీడియాలో ఉన్నప్పుడు మాకు ట్రైన్ చేసిన గురువు గారు దీక్షితులు గారు అక్కడ పూజారిగా చేశారు. సో అట్లాంటి మంచి కాన్సెప్ట్ని ఫ్యామిలీ ఓరియంటెడ్గా, దట్టు కృష్ణవంశీ గారి సినిమా అంటే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఒకేసారి ఇంతమంది ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా గుంపుగా ఒక గ్రూప్గా ఉండడం,
అనేది మేబీ ఆ సినిమా నుంచే స్టార్ట్ అయింది అనుకుంటా. అఫ్ కోర్స్ అంతకుముందు నిన్నే పిల్లాడితో కూడా తీశారు అట్లాగే గ్రూప్గా. బట్ ఆయన సినిమాలు ఎప్పుడు కూడా ఎక్కువ మంది యాక్టర్స్ ఉంటారు, దానివల్ల ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉంటుంది, అందరికీ వృత్తి దొరుకుతుంది. సో అట్లాగా మురారి సినిమా ఎంత హైలైట్ అయిపోయిందంటే మ్యూజికల్ హిట్, 9 ఎన్నో సాంగ్స్. మణిశర్మ గారు ఇంకా చెప్పక్కర్లేదు. మణిశర్మ గారు కృష్ణవంశీ క్లోజ్ ఫ్రెండ్స్, ఏరా అనుకున్నట్టు ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్ సినిమాకి ఈ మణిశర్మ గారు బేసిక్గానే మంచి ట్యూన్స్, మెలోడీ బ్రహ్మ అని పేరు ఆయనకి, మంచి ట్యూన్స్ ఇస్తారు. అటువంటి మణిశర్మ గారు ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అయితే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టేస్తారు కదా. అందులో ఆ పెళ్లి పాట అంటే ఈ రోజుకి ఎవరు పెళ్లి క్యాసెట్ పెట్టినా ఖచ్చితంగా ఆ పాట ప్లే అవ్వాల్సిందే. అప్పట్లో బాబు గారి సినిమా పెళ్లి పుస్తకం సాంగ్ ఒకటి, తర్వాత ఇది అలనాటి బాలచంద్రుడు పాట. అది కూడా మణిశర్మ గారు గొప్పతనం ఏంటంటే అక్కడ పాత సింగర్ ఎవరో జిక్కీ గారు అని ఉండేవారు, ఆవిడతో పాడించారంట. సో అట్లా ఆ పాట కూడా కొంచెం సీతారామ కళ్యాణ్, పాత సీతారామ కళ్యాణ్లో ఉన్న సాంగ్ ఎలా ఉంటుందో అట్లా ఆ నేటివిటీ, ఆ ట్యూను చాలా బాగుంటుంది. మిగతా సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. సో ఆ మురారి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అనే కొత్త ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్, పైగా నెక్స్ట్ ప్యాన్ ఇండియా అనాలో ప్యాన్ వరల్డ్ అనాలో మరి ప్యాన్ రాజమౌళి గారి సినిమా చేయబోతున్నారు. దట్టు 98 అంటే ఆల్మోస్ట్ ఆల్ 27-26 ఇయర్స్ అయిపోయింది మూవీ వచ్చి. కానీ ఇప్పటికీ మహేష్ బాబు అలాగే ఉన్నాడు. ఆయన ఏ హీరోయిన్తో చేసినా హీరోయిన్ కానీ ఈయన చిన్నోడేమో అనిపిస్తాడు అసలు కదా. ఈవెన్ కృష్ణవంశీ గారు కూడా రీసెంట్గా అదే అడిగారు, మళ్ళీ మహేష్ బాబు గారితో చేసే అవకాశం వస్తుందని. అంటే ఇప్పుడు ఆయన రేంజ్కి నేను చేయలేనేమో అన్నట్టుగా అనేసారు. అంటే అది కృష్ణవంశీ గొప్పతనం. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎంత అవుట్పుట్ ఏం లాగి జనాలతో చేయించుకున్నా కూడా నాతో ఒక శక్తి లేదా ఒక ప్రకృతి అలా చేయించుకుందని చెప్తాడు తప్ప అది నా గొప్పతనం ఎప్పుడు చెప్పడు. ఆయన దగ్గర సోకాళ్ళు మహామహులు అసిస్టెంట్లుగా చేసిన ఈరోజు పెద్ద పెద్ద డైరెక్టర్లుగా ఉన్నారు. బట్ అందులో కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది అయితే ఆయన పేరు ఇప్పుడు ఎక్కడ ప్రస్తావించరు కూడా. నేను మా డైరెక్టర్ గారు ఇప్పుడు ఆయన గెస్ట్గా పిలవడమో లేదంటే ఇంకేం చెప్పడం కూడా ఎక్కడ చేయరు. సరే అది వాళ్ళ ఇష్టం అనుకోండి. సో కృష్ణవంశీ గారు అంటేనే ఒక రకమైన క్రియేటివిటీ, ఒక రకమైన సాంగ్స్ కూడా మీరు నమ్మరు. కృష్ణవంశీ గారు గ్యాప్ ఉంటే మధ్యలో కొంతమంది డైరెక్టర్లు సరే ఒక సాంగ్ మీరు షూట్ చేసి వెళ్ళిపోండి సార్ అని అడిగేవారంట. ఎస్పెషలీ బీచ్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ లొకేషన్స్ ఉన్న సాంగ్స్ అయితే కృష్ణవంశీ గారు మీరు వచ్చి షూట్ చేయండి, కొరియోగ్రఫీ లేకపోయినా ఆయన షూట్ చేసేసేవాడు. అంత గొప్ప మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. సో ప్రతిదీ డైరెక్టర్ ఇంత చెప్తే ఎన్లార్జ్ చేసి అంటే అరే మనం ఒక 80% చేయగలడేమో అనుకుంటే ఆయన 100% దాటేస్తాడంట. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అలా ఉంటుందంట. సో అటువంటి కాంబినేషన్ కాబట్టి ఇప్పటికీ మనం ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మేబీ ఆ క్రేజ్ వల్ల మళ్ళీ ఇవాళ రిలీజ్ అవుతుందేమో. సో ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడాలనిపిస్తుంది. అవన్నీ పాతవన్నీ గుర్తొస్తాయి. దాదాపు 1 month నుంచి వెయిట్ చేస్తున్నారు టికెట్ల కోసం. అవును 1 week ముందు బుక్ చేసుకొని వెళ్ళారు నాకు తెలిసి ఈ మూవీకి. అవును ఈవెన్ మేము కూడా అనుకోండి.